మావా వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అదేవిధంగా మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మావా. అండ్ ఇప్పుడు అది కంటెంట్ వచ్చేద్దాం. నా సామిరంగా 16 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 16 రోజులకి 20,20,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 33,70,00,000. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 79 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. మరి ఇక ఓవర్సీస్లో అయితే 62 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 21,61,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 37,23,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 18 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 19 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ సినిమా 16 రోజులకి లాభాల్లో ఎంత ఉందంటే 2,61,00,000తో సినిమా లాభాల్లో ఉంది, అంటే ప్రాఫిట్ జోన్లో ఉంది. సో మొత్తానికి సినిమా హిట్. సో తొందరలో ఈ సినిమా మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఓటీటీలో కూడా రాబోతుంది, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో. సో మన ఛానల్లో ఓన్లీ కన్ఫర్మ్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి, అది కూడా అఫిషియల్గా అనౌన్స్ చేసిన అప్డేట్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ కన్ఫర్మ్స్. సో ఎక్స్పెక్ట్ నో ఛాన్స్, ఎక్స్పెక్ట్ డేట్ కూడా ఉండదు ఓటీటీ అప్డేట్స్. ఎప్పుడైతే అఫిషియల్గా ఓటీటీ డేట్ లాంచ్ చేస్తారో అప్పుడు మన ఛానల్లో ఒక స్పెషల్ మెయిన్ వీడియో చేస్తా. అంతవరకు పలానా డేట్లో వస్తుంది, పలానా వారంలో వస్తుంది, అదంతా మన ఛానల్ కుదరదు. లైఫ్ టైం ఇదే కంటిన్యూ చేస్తా. మన సబ్స్క్రైబర్స్కి నేను ఒకటే చెప్తున్నా, నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఓటీటీ అప్డేట్స్ గురించి అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. తర్వాత ఎవడో క్రియేట్ చేసిన ఒక పోస్టర్ ఈ డేట్లో స్ట్రీమింగ్ అవుతుందో దీని గురించి అప్డేట్ ఇవ్వనని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ ఒక 3 వారాల ముందు ఒక స్పెషల్ వీడియో కూడా చేశా. ఎప్పుడైతే అఫిషియల్గా ఓటీ డేట్ లాక్ అవుతుందో అప్పుడు మాత్రమే మన ఛానల్లో ఒక స్పెషల్ మెయిన్ వీడియో చేస్తా. అంతవరకు మన ఛానల్లో ఓటీటీ అప్డేట్స్ ఉండవు, ఎక్స్పెక్ట్ డేట్ అస్సలు ఉండవు, లైఫ్ టైం చెప్పా. ఇది చెప్పి కూడా నాకు ఎవడో క్రియేట్ చేసిన ఒక పోస్టర్ నాకు పెట్టి ఈ డేట్లో స్ట్రీమింగ్ అవుతుంది 2 days ముందు తెగ వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, అదర్ సోషల్ ప్లాట్ఫామ్లో. ఆ పోస్ట్ ఏంటంటే విక్టర్ వెన్నెస్ గారు నటించిన లేటెస్ట్ మూవీ సైందో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2న, అంటే ఇంకొక 3 రోజుల్లో స్ట్రీమింగ్ అవుతుందని నాకు ఒక పోస్ట్ చేశాడు. అండ్ ఇంకొక అతను ఏంటంటే ఒక 3 సినిమాలు ఈ డేట్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అంటే నాకు తెలియక నేను చెప్పకన్నా, చెప్తే ఆ డేట్లో రావడం లేదు మా ఛానల్కి ఎఫెక్ట్ పడుతుందా, ఏం జెన్యున్గా ఉందా, ఏముంది అని ఆల్రెడీ వీడియో చేసి కూడా మీకు రిపీటెడ్గా పెడుతున్నానంటే నెక్స్ట్ టైం మీరు ఓటీటీ అప్డేట్స్ గురించి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే మాత్రం బ్లాక్ చేస్తా. సో అఫిషియల్గా ఓటీటీ డేట్ లాక్ అయిందా మెసేజ్ పెట్టు, నేను వీడియో చేస్తా. లేదా సైలెంట్గా ఉండు. ఏదైనా మూవీస్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కావాలో, షూటింగ్ అప్డేట్స్ కావాలంటే మెసేజ్ చేయి, రీప్లై ఇస్తా. అంతేగాని ఓటీటీ అప్డేట్స్ ఎవడో క్రియేట్ చేసి పోస్ట్ నాకు పెడితే బాగుండదు మావా, బ్లాక్ చేస్తాం. ఓకే, సో ఇది బెదిరింపు కాదు, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మెసేజ్ చేయకండి. ఓకే, ఇన్ఫర్మేషన్ అడగండి, చెప్తా. అంతేగాని ఎవడో క్రియేట్ చేసిన నాకైతే పెట్టకండి దయచేసి. సో అదేవిధంగా ఏ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుంది అనేది కూడా పెట్టకండి, నేనే వీడియో చేస్తాను. అందుకంటే ఫాస్ట్గా తెలుసు కదా మన అప్డేట్స్ ఎలా ఉంటుంది అనేది. సో బాయ్.